గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, అలాగే పబ్లిక్ స్పీకర్ అయిన రజనీ రమ్మ గారు. ఇక ఇప్పుడు సొసైటీలో ఈ ఫేక్ డాక్టరేట్స్ కానీ ఫేక్ డైటీషియన్స్ కానీ ఎక్కువైపోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేకపోతే కాస్త ఒబెసిటీ ఉన్న ఉమెన్ కానీ, హెల్త్ బాగాలేని పర్సన్స్ ఇలాంటి డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ప్రమాదంలోకి గురవుతున్నారనే విషయాలు చాలామంది ఆడియన్స్ మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. మనకి మెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ తీసుకుందాము, ఒక అవేర్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాము. సో ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హాయ్. అసలు ఈ డైటీషియన్స్ అనేది ఈ కాన్సెప్ట్ వినడం కంటే ముందు నేనే చెప్తున్నా, చిన్నప్పుడు ఎప్పుడు నేను వినలా డైటీషియన్స్ గురించి. ఉన్నారో లేదో నేను తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఒకప్పుడు డైటీషియన్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళ, జనరల్ ఫిజిషియన్స్ కాకుండా? అండ్ అప్పట్లో డైట్ అనేది ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, ముఖ్యంగా ఉమెన్ కానీ? సేమ్ పాయింట్, ఒక మా అమ్మని ఎలాగ అడుగుతాను, మిమ్మల్ని అలాగే అడుగుతున్నాను నేను. అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా కానీ ఒక డైటీషియన్ అనే వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది, ఏమేమి తెలుసుకోవాలి, మీరు చెప్పండి. అంటే ఒకప్పుడు డైటీషియన్స్ ఏమీ లేరు, స్పెషల్ కండిషన్స్లో ఉండేవారు. ఎట్లా అంటే ఒక పెద్ద పెద్ద సర్జరీలు జరుగుతాయి. పెద్ద పెద్ద సర్జరీలు జరిగినప్పుడు వాళ్ళ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి. వాళ్ళు లైట్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది ఉండేది. అది అందుకని హాస్పిటల్స్లో అపాయింట్ చేసుకుని ఒకటి అరా ఉండేవారు, చాలా తక్కువ. లేదు అంటే కన్సర్న్ డాక్టర్ గారే చెప్పేవారు, అమ్మ మీరు ఇలా తినాలి, ఇంత తినాలి, ఇవే తినాలి, ఈ టైమింగ్స్లో తినాలి, తిన్న తర్వాత మీరు వాక్ చేయాలి, అలా చెప్తూ ఉండేవారు. కూర్చోవాలి కాసేపు, ఇలా జాగ్రత్తలు చెప్పి డైట్ చెప్పేవారు. అంతవరకే నాకు తెలిసి ఒక 25 years క్రితం కూడా హార్ట్ సర్జరీలు అయినప్పుడు కూడా అప్పుడప్పుడే నాకు తెలిసి డైటీషియన్స్ ఉంటున్నారు హాస్పిటల్స్లో అనేది, వాళ్ళు డైట్ చార్ట్ ఇచ్చేవారు. అంతకు ముందు కూడా నాకు తెలిసి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంట్లో అమ్మమ్మలే జాగ్రత్తలు చెప్పేవారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంతమంది పుట్టుకొచ్చారు అని అంటే 2 కారణాలు. ఒకటేమో ఎంప్లాయ్మెంట్ కావాలి, చదువులు అనేవి ఒకటే చదువు గొర్రెల మందలాగా అందరూ చదివేస్తే అందరికీ అవే ఉద్యోగాలు వచ్చేసేవు. మరి అందరూ అదే చదివితే మరి మిగతా డాక్టర్లు కావాలి, యాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి, సీఏలు కావాలి, ఓల్డ్ డిపార్ట్మెంట్లు నడవాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కావాలి. రకరకాల చదువులు చదువుతున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఈ న్యూట్రిషనిస్ట్ అనేది కొత్తగా వచ్చింది ఆ తర్వాత రోజు. ఒక 25-30 ఏళ్ల నుంచి, 30 కూడా కాదు, ఒక 25 సంవత్సరాలు అక్కడి నుంచి కొత్తగా కనిపెట్టింది అనమాట ఇది. ఇలాగ మనుషులు ఈ మెకానికల్గా తయారవుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఒక 25 సంవత్సరాల నుంచి ఏ పని పాటలు లేకుండా, సౌకర్యాలు పెరిగిపోయి, డబ్బులు ఎక్కువైపోయి, లగ్జరీలు ఎక్కువైపోయి, ఉన్న చోట నుంచి కదలకుండా రోగాలు మాత్రం బోలెడు వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పుడు వీళ్ళకి డాక్టర్ సజెషన్ ఇస్తే కుదరదు అని చెప్పి ఈ కోర్సులు చదువుకొని వీళ్ళు కూడా ఒక డాక్టర్స్ లాగా హాస్పిటల్స్లో అపాయింట్ అయ్యేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ క్లినిక్స్ వచ్చేస్తున్నాయి. ఒక డైటీషియన్ అని, అదని ఇదని, ఎవ్రీ హాస్పిటల్స్లో అయితే ఎవ్రీ వింగ్కి ఉంటున్నారు. సో ఇప్పుడు విడిగా కూడా క్లినిక్స్ వస్తున్నాయి. వీళ్ళేంటి, ఇప్పుడు ఫిగర్ ఎక్కువైపోయింది. తర్వాత ఈ రోజుల్లో సినీ ఫీల్డ్ని కూడా తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కావాలి కాబట్టి అలా మొదలైందని కూడా అనుకోవచ్చు. ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పెరిగింది అనేది మనం ఖచ్చితంగా దాఖలాలు మనకేం తెలియదు. కాకపోతే మార్పు అనేది దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి. అంత క్రితం సినిమాలు తీసుకుంటే మరి యాక్టర్స్ అందరూ లావుగానే ఉండేవారు, హీరోలు కానీ హీరోయిన్స్ కానీ. ఎవరు కూడా మెరుపు తీగల్లాగా ఎవరు లేరు. ఉన్న వాళ్ళు బై బర్త్ తీరు అలా ఉన్న యాక్టర్స్ ఉన్నారు అంటే పాతకాలంలో. ఇప్పుడు అందరూ సన్నగానే ఉంటున్నారుగా, అమ్మ వయసుల వాళ్ళు సన్నగానే ఉంటున్నారు, అమ్మమ్మ వయసుల వాళ్ళు సన్నగానే ఉంటున్నారు, హీరోయిన్లు సన్నగానే ఉంటున్నారు. ఏంటంటే వీళ్ళు మొత్తం అందరూ కూడా ఫిగర్ పెట్టుకొని వాళ్ళు డైట్ జాగ్రత్తగా తీసుకుని జిమ్ములు చేసి, ఎక్సర్సైజులు చేసి కాపాడుకుంటున్నారు ఫిగర్స్ని. అయితే దీనికోసం అని చెప్పి ఈ కోర్సు బాగా చదవడము, క్లినిక్లు పెట్టుకోవడము, ఈచ్ ఎవ్రీ ఆర్టిస్టు ఒక డైటీషియన్ అపాయింట్ చేసుకోవటము, జస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సరే, ఈ మార్పుల కోసం ఇలా జరిగింది. అయితే డబ్బులు ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇది. మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఉంటారు, తల్లులు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, అనారోగ్యంతో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా అవసరమే పడుతుంది కాబట్టి అలా
సలహాలు తీసుకొని డైట్ కాపాడుకోవటంలో తప్పు లేదు. దీనికంటే ముందు వెనక్కి వెళ్తే అప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఎలా ఏంటంటే ఒళ్ళొంచి అందరు పనులు చేసుకునేవారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. చేసుకోవటం వల్ల అనారోగ్యాలు ఏమి వచ్చేవి కాదు. బాడీలు బొద్దుగా ఉన్నా అనారోగ్యం అయితే ఉండేది కాదు. శుభ్రంగా తినేవాళ్ళు, అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. బయటికి వెళ్ళిన స్కూళ్ళు, చదువులు, కాలేజీలు అందరికీ ఉన్నాయి కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకునేవారు, ఇంట్లో నార్మల్గా తింటూ. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే తల్లులు సలహా ఇస్తూ వాళ్ళకి నార్మల్ డైట్ ఇస్తూ వాళ్ళని కూడా అన్ని పనులు, డెలివరీ ఇంకో అరగంటలో పెయిన్స్ వస్తాయి అనగా కూడా వీళ్ళతో అన్ని పనులు చేయించేవారు. ఒకవేళ పుట్టింటికి ఎవరు వెళ్ళలేదు డెలివరీకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారంటే కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు క్షణం వరకు ఏం పనులు ఉన్నాయి అన్ని పనులు చేసుకున్నారు. బట్టలు ఉతుక్కున్నారు, గిన్నెలు తోముకున్నారు, ఇల్లు ఉడుచుకున్నారు, తోముకున్నారు, కడుక్కున్నారు, ఇంకో పిల్ల పాప ఉంటే వాళ్ళని చూసుకున్నారు, టైంకి భర్తకు అన్నీ వండి పెట్టేవారు, అన్నీ నార్మల్గా జరిగాయి. పెయిన్స్ వచ్చినాయంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. అంటే ఇప్పుడున్న డైటీషియన్స్లో కూడా ఏమైపోయింది అంటే అంటే ఒక ప్రాపర్ సర్టిఫైడ్ డైటీషియన్ని ఎవరు తప్పు అనడం లేదు. బట్ కొంతమంది మాత్రం అంటే సమాజంలో గౌరవం కోసమో తెలియదు, అంటే రాంగ్ ప్రూఫ్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక గవర్నమెంట్ సర్టిఫికేషన్ లేని ఒక యూనివర్సిటీయో ఏదో ఒక డాక్టరేట్ని ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి డాక్టరేట్ ఉంది, అలా అని చెప్పేసి ఆయన డాక్టర్ చిరంజీవి గారు అని పిలవడానికి ఆయన డాక్టర్ అనడానికి తేడా ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు డాక్టరేట్ తీసుకున్న ప్రతి పర్సన్ డాక్టర్ కాదు కదా. సో దాని యొక్క ఇన్నర్ మీనింగ్ని అర్థం చేసుకోవాలి చాలా మంది. ఇలా కొంతమంది డాక్టరేట్ని కొని వాళ్ళ పేరు ముందు పెట్టుకొని దాన్ని డైటీషియన్లోకి మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి వాళ్ళతో డేంజర్ ఏంటి? ఇప్పుడు నాకు మెడికల్ అన్నీ తెలుసు అండి, వైద్యం గురించి. ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ నేను బోర్డు పెట్టుకుంటే అది నడుస్తుందా? అఫ్కోర్స్ నేను చెప్పగలగచ్చు, దీనికి ఇది వేసుకోండి, నేను ఇంజెక్షన్ కూడా చేయొచ్చు, నేను ఇంజెక్షన్ చేసేస్తాను, మీకు అన్ని మందులు ఇచ్చేస్తానని క్లినిక్ ఓపెన్ చేసుకుంటే అది చెల్లదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. ఏదన్నా అగ్రివేట్ చేస్తే పేషెంట్కి మనకి శిక్షలు ఏ రేంజ్లో ఉంటాయి? ఒక ప్రాణహానే జరిగింది, అప్పుడు ఒక ప్రాణాన్ని మనం తిరిగి ఇవ్వగల హత్య కింద సమానమే కదా. అప్పుడు శిక్షలు ఏ రకంగా ఉంటాయి, ఏ రేంజ్లో ఉంటాయి? కాబట్టి ఏదైనా సరే మన జెన్యూన్గా ఒక సర్టిఫికేట్ ఉన్నప్పుడే మనం ఆ పని చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇప్పుడు ముఖ్యంగా ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు డైట్ కూడా మొన్న ఎక్కడో విన్నాను, అదేదో తినడం వలన అబ్బాయికి తెలియకుండానే నిద్ర లేచేటప్పుడు చనిపోయి ఉన్నాడు. ఏం తిన్నాడు? ఏంటి ఐస్ క్రీమ్ ఏదో అది ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యింది ఏదో. ఏ ఫుడ్లో ఏముందో ఇప్పుడు మనకు తెలియకుండానే డైటీషియన్ ఈ ఫుడ్ తినండి అని అది మనకు పడకపోవచ్చు. అలాగే కొంతమందికి కొన్ని కూరగాయలు పడవు, కొంతమందికి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డైట్లో అవి పడకపోవచ్చు. అది సైనస్ అవ్వచ్చు, దగ్గుకు సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే స్కిన్ ఎలర్జీలు కావచ్చు, లేకపోతే లోపల ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా కొంచెం సిక్నెస్ ఏదైనా ఉంది, ఒక జబ్బు ఏదైనా ఉందనుకోండి, ఈ డైట్ ఫాలో అయ్యారనుకోండి, అది ఇంకా బయట పడలేదు, అదే టైంలో వీళ్ళు డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుని వెళ్ళి ఉండొచ్చు, అది తీసుకుంటారు, దీనికి అది పడలేదనుకోండి, ఏదైనా అయితే. అందుకని నిజమైన డాక్టర్ అయితే దానికి సంబంధించిన ఖచ్చితమైన టెస్టులు ఉంటాయి, అడుగుతారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మీకు ఈ ఇంజెక్షన్ సరిపడుతుందా, మీకు ఈ ట్యాబ్లెట్ సరిపడుతుందా అని మనల్ని అడుగుతారు కొన్ని హాస్పిటల్స్లో. అది కంపల్సరీ. అది తెలియకుండా ఏదంటే అది ఇచ్చేస్తే మనం ఏమైపోతాం? అంటే ఒక ఫుడ్ ఎలా తీసుకుంటే ఇలా జరుగుతుందని తెలిసే అవేర్నెస్ వేరు, ఒక పర్సన్కి ఈ ఫుడ్ ఇవ్వడం కరెక్టా కాదు తెలుసుకునే ఆ నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ వేరు ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే ఈవిడకి ఈ కంప్లైంట్ ఉంది కాబట్టి మనం ఇది ప్రిస్క్రైబ్ చేయకూడదు, దానికి ఆల్టర్నేట్ ఏదైనా చూస్తారు వాళ్ళు. అదనమాట డాక్టరేట్కి ఉన్నటువంటి. ఎందుకంటే రీసెంట్గా ఇలాగే ఒక స్పెసిఫిక్ డాక్టర్ అని చెప్పుకుంటున్న ఒక లేడీకి వాళ్ళ దగ్గర జాయిన్ అయిన ఒక క్లయింట్ చాలా అస్వస్థతకు గురవడం ఆవిడిచ్చిన ఫుడ్ ద్వారా, కంప్లైంట్ రైజ్ చేయడం ద్వారా ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ అయింది అనమాట. ఇలా ఒక్కరు కాదు, వీళ్ళ నెంబర్ ఒక 10 సంఖ్యలో ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇలాగ ఫేక్ డాక్టరేట్స్ని మనం రీచ్ అవుట్ అవ్వడం, దానివల్ల మనం ఇబ్బంది పడడం కాకుండా అసలు మనం జడ్జ్ చేయగలమా వీళ్ళు కరెక్ట్ డైటీషియనే కాదు అని మనం ఎలా జడ్జ్ చేయగలం అంటారు? మనం ఎలా తెలుసుకోవచ్చు అట్లీస్ట్? అంటే ఇప్పుడు మనము వెళ్ళిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ రావచ్చు.
వచ్చినప్పుడు అవి అడిగినప్పుడు అటు నుంచి సరి అయిన రెస్పాన్స్ రానప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వాళ్ళు గుడ్డిగా ఏదో ఇచ్చేస్తారు, మనం తినేస్తున్నాము. ఇది ఎందుకండి ఇప్పుడు మనకు గ్రాసరీస్ ఉన్నాయి, ఇన్ని తెప్పించేశారు, మనకు అవి యూజ్ లేదు, ఏదో 1-2 వాడమంటున్నారు, ఇది ఎందుకండి అని అడగగలగాలి. వాళ్ళు ఏంటంటే ఒక సమాధానం చెప్పగలగాలి. చెప్పలేనప్పుడు అసలు అంత ప్రయత్నం అంత ధైర్యం ఎవరు చేయలేదు, చేయరండి. గొర్రెలు మీరు ఆ ప్రశ్న అడిగితే నేను కొంచెం తడబట్టడానికి కారణం అదే. ఎవరు ధైర్యం చేసి ఎవరిని అడగగలుగుతున్నారు? ఇంట్లో సిబ్లింగ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే గేమని మీద పడి గొడవాడతాం, అన్న మీద గొడవకి వెళ్తాం. మనం కట్టలు డబ్బులు అక్కడ ఇస్తున్నాము, నోరు మీద అడగలేమే. ఎందుకంత భయం? అది మన రైట్. ముందు మనలో తప్పు ఉంది, మనలోనే తప్పు ఉంది. అంటే మనకున్న ఈ తెలివి తక్కువ తనం వల్ల లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇన్ని రకాల ఫిట్నెస్ సెంటర్లు పుట్టుకొచ్చినా కూడా మనం అందులో ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియకపోవడం కానీ దానివల్ల తర్వాత ఇబ్బందికి గురవడం కానీ జరుగుతుంది అనొచ్చు. ఎవరన్నా ఒకళ్ళు వెళ్తారు, 4 వెళ్తారు, బాగుంది అంటారు, ఇంక మనందరం వెళ్తాం. కానీ కొంతమంది వెళ్ళి కూడా తెలుసుకుని వస్తారులేండి బయటికి. అంత గుడ్డిగా అందరూ ఏమీ లేరు, కాకపోతే అడగలేరు, అడగగలగాలి. అంటే వాళ్ళ లాంగ్వేజ్ లో, అంటే డైటీషియన్ లాంగ్వేజ్ లో చెప్పాలన్నా కూడా ఇప్పుడు కార్బ్స్ తింటే ఇలా జరుగుతుంది, ప్రోటీన్ తింటే ఇలా జరుగుతుంది అని బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కూడా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఉండాలి కదా. ఇప్పుడు కొంతమందికి అస్సలు ఉండదండి. ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా చదువుకుంటారు, పెద్ద పెద్ద ర్యాంక్స్లో జాబ్ చేస్తుంటారు, కానీ మీరు అడిగిన ఇది నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మినిమం కదా అది. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఇంత అన్నం పెట్టుకుని తినేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత లావ్ అయిపోతూ ఉంటారు, బ్రహ్మాండం మంచి జాబ్ చేస్తూ ఉంటారు, మంచి డబ్బులు స్టేటస్ అన్నీ బాగుంటాయి, కానీ ఈ అలవాట్లు వాళ్ళు మానుకోలేరు. రెండోది ఏంటంటే దాని గురించి లాభ నష్టాలు తెలియకపోవడం. అది షుగర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా బాగా తినేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మేము 2 కారణాలు, ఒకటి తెలియకపోవడం, ఒకటేమో ఉండలేం. సో దీనికి ఓవరాల్గా కన్క్లూజన్ కానీ సొల్యూషన్ కానీ ఏమనొచ్చు? మన సైడ్ నుంచి ముందు మనకి ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ క్వశ్చనింగ్ కానీ మనం జాగ్రత్తగా చూసుకొని మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనొచ్చు. ఇప్పుడు ఏ డాక్టర్ని అయితే మనం కన్సల్ట్ చేస్తామో, షుగర్ ఉందండి మనకి, లేకపోతే ఏదైనా హార్ట్ కంప్లైంట్ ఉంది, లేకపోతే లోపల ఇంటర్నల్ ఏదైనా ఎనీ కంప్లైంట్ ఉన్నప్పుడు మనం కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు మనకి. చెప్పినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకో 4 కాదు 10 కాదు మీరు కన్సల్టేషన్ చెల్లిస్తున్నారు కాబట్టి ఆయన్ని అడగండి, మీకు టైం ఉంటుంది. అక్కడ 2 నిమిషాల్లో బయటికి తోసేసేలాగా వాళ్ళు ప్రయత్నిస్తారు కదా. వీళ్ళేమో వెళ్ళంగానే కొంచెం ధైర్యం చాలదు డాక్టర్ల దగ్గరికి మాట్లాడడానికి, దాంతో 2 నిమిషాలు గడిచిపోతుంది. ఇంకో 2 నిమిషాలు ఏదో కంప్లైంట్ చెప్పేస్తారు, రాసేస్తారు. డాక్టర్లు కూడా తల ఉంచుకొని కూర్చోవడం, వీళ్ళు భయపడి బయటకు వచ్చాడు. కాదు, మీరు 800 1000 రూపాయలు ఎంతో కన్సల్టేషన్ చెల్లించినప్పుడు ఆ కొంత టైం మీద మీ రైట్ ఉంటుంది. ఆ టైంని కనీసం ఒక 5 to 10 minutes అని అవైల్ చేసుకోండి. ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ టైం కూడా మీరు తీసుకోవచ్చు. మీ బాధని మీరు చెప్పుకోవాలి, మీ కంప్లైంట్ని మీరు చెప్పుకోవాలి, దానికి రెమెడీస్ తీసుకోవాలి, ఇంకేమైనా డౌట్లు ఉంటే తీర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలా గంటలు తీసుకోవద్దు. ఒక 5 to 10 minutes కనుక మీరు తీసుకున్నట్టయితే అన్నీ ఆయన మీకు రెక్టిఫై చేస్తారు. మీరు ఏం తినచ్చు, ఎంత తినచ్చు, ఎలా తినచ్చు, ఎన్నిసార్లు తినచ్చు, మీరు అన్నీ అడగచ్చు. ఆయన్ని మించిన డైటీషియన్ ఇంకెవరు ఉంటారండి? ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం డైటీషియన్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు, కానీ డాక్టర్స్కి అన్నీ తెలుసు. వాళ్ళు చెప్తే చాలు, ఇంకా అదే మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చి. వీళ్ళన్నీ అనవసరం. ముఖ్యంగా ఇదొక టైప్ అయిపోతే దీన్ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఇంకొక ఎత్తు అన్నమాట. అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలంటారా? రాంగ్ డైటీషియన్స్ని కానీ ఫేక్ డాక్టర్స్ని కానీ ప్రమోట్ చేసే ముందు అసలు ఇది ఒరిజినలా కాదా, వీళ్ళు ఎంతవరకు ప్రాపర్ సర్వీస్ ఇచ్చున్నారు, సక్సెస్ రేట్ ఎంత, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? 100% తెలుసుకోవాలి. ఒక చోట ఒకళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తాను. మాకేం సంబంధం, మమ్మల్ని అడ్వర్టైజ్ చేయమన్నారు, చేసాం వచ్చాం. పాటించే వాళ్ళది తప్పు, పాటించమన్న వాళ్ళది తప్పు. నేను జస్ట్ ఊరికే ప్రమోట్ చేశాను అంతే. కానీ అక్కడే ఉంది క్లిక్ అంతా అనేది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇప్పుడు చేయమన్న వాళ్ళు వీళ్ళు, చేస్తున్న వాళ్ళు వీరు, వాళ్ళు చూసుకుంటారు. మరి మధ్యలో నువ్వెందుకు ప్రమోట్ చేసావంటే రండి అనే కదా అర్థము. ఇంకా రండి, నేను కూడా తిన్నాను, నేను కూడా తాగాను, నా స్కిన్ చూడండి, నా హెయిర్ చూడండి, నా గోల్డ్ చూడండి అంటారు కదా. మరి అవన్నీ పెట్టుడే ఉంటాయి వాళ్ళకి, ఆర్టిస్టులు వాళ్ళకి ఉన్నప్పుడు. ఈ మన గొర్రెలకు కూడా తెలియాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి పెట్టుడువే ఉంటాయి, మేకప్లే ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు అందరికీ అన్ని నాలెడ్జెస్ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు? అవును, ఈ జనానికి కూడా తెలివి ఉండాలి. వీళ్ళు అంత పెద్ద వాళ్ళని సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ప్రమోట్ చేయిస్తున్నప్పుడు వాళ్ళు
జెన్యూనిటీ తెలుసుకుని నిజమైతేనే వాళ్ళు కూడా చేయాలి ప్రమోషన్. లేకపోతే తప్పులో వాళ్ళకు కూడా భాగం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. నాకేం సంబంధం లేదంటే కుదరదు. కాబట్టి ఆ జెన్యూనిటీ ఉంటేనే మీరు వచ్చి ప్రమోట్ చేయండి. అప్పుడు జనం కూడా మీ మీద అభిమానంతోనో మీరు చెప్పిన మాటల మీద నమ్మకంతోనో పాపం వాళ్ళు వెళ్తారు అందులోకి. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు వచ్చి తీరుస్తారా? లేదు. కాబట్టి ప్రమోట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో నిజానిజాలు తెలుసుకుని అడ్వర్టైజ్ చేయమని చెప్తున్నాను. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పాయింట్కి మీరు ఒక రైట్ కన్క్లూజన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు. అండ్ మ్యామ్ చెప్పిన విషయాలపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు